హలో ఫ్రెండ్స్, ఈరోజు కట్టె పొంగలి ఎలా చేయాలో చూపిస్తాను. పొంగల్ మనం మామూలుగా చేసుకుంటుంటాం కదా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ట్రై చేయండి. నేను చూపిస్తాను. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలంటే, 1 కప్పు రేషన్ బియ్యం అయినా తీసుకోండి, లేకపోతే సన్న బియ్యం అయినా తీసుకోండి. ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో 1/2 కప్ అంతా పెసరపప్పు తీసుకొని బాగా కడిగేసి ఒక 5 గ్లాసులు వేసుకోండి. ఎందుకంటే పొంగల్కి మెత్తగా ఉడికిపోవాలి కాబట్టి 3 ఇంతులు వాటర్ అయితే వేసుకోవాలి. 1.5 గ్లాసు లెక్క. ఇప్పుడు 1/2 గ్లాసు పప్పు, 1 గ్లాసు బియ్యం అనమాట. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకోండి. పసుపు కలర్ కోసమే, మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా 2-3 విజిల్లు వచ్చిన తర్వాత మెత్తగా అయిపోతుంది. మూత తీసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి. బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. చాలా సింపుల్ అనమాట. మనం ప్రసాదాలకు కూడా చాలా బాగా చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేయచ్చు అనమాట. ఇప్పుడు ఒక చిన్న పాత్రలాగా తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు, అలాగే జీలకర్ర, మిరియాలు తప్పకుండా వేసుకోవాలి. పొంగల్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, జీడిపప్పు వేసుకొని బాగా దోరగా వేగిన తర్వాత ఈ పోపుని ఇందులో వేసేసుకోవాలి. జీడిపప్పు బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిరియాలు, జీడిపప్పు మధ్య మధ్యలో తగులుతుంటే పొంగల్ టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట. దీన్ని కట్ట పొంగల్ అనేసి కూడా అంటారు. మీరు ట్రై చేయండి. ఇందులో వేసేసుకొని బాగా కలిపేసండి. కొంచెం మెత్తగానే ఉన్నాయి, ఆరిపోతే గట్టి పడిపోతుంది కాబట్టి కొంచెం మెత్తగానే ఉండాలి పొంగలి. చూడండి, దీనికి కొబ్బరి చట్నీ కానీ లేకపోతే పల్లి చట్నీ కానీ వేసుకొని తినండి. కాంబినేషన్ సూపర్ ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్ అనమాట కట్ట పొంగల్ చేయడం. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా అయితే కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో రెండింటికి. మరి మీరు కూడా ట్రై చేసేయండి. నైవేద్యంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ.